సింగర్ శ్రీతేజ ఇద్దరు కూడా ఉన్నారు. ఒకసారి శ్రీతేజ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీతేజ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు విని ఎంతో మంది ఆ పాటల్లో ఓలలాడారు, ఆయనలాగా పాడాలి అని పరితపించారు. ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడొద్దు అని మరికొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో విగ్రహ వివాదం కనిపిస్తూ ఉంది. సో పర్సనల్‌గా ఐ పర్సనల్లీ బిలీవ్ నేనొక్కడినే కాదు మనందరం కూడా బిలీవ్ చేయాల్సింది ఏంటంటే ఆర్ట్ హ్యాస్ నో బౌండరీస్. ఒక సింగర్‌కి గాని, లేపోతే ఒక ఆర్టిస్ట్‌కి గాని, ఇప్పుడు మన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఏదైతే తీసామో, 'ఆర్ఆర్ఆర్' సినిమా అక్కడికి ఆస్కార్ ఎందుకు ఇచ్చారు? ఆస్కార్ ఇవ్వకూడదు గదా! మన తెలుగు సినిమాకి ఎందుకు ఇవ్వాలి అని అనుకునుంటే గనక అంటే ఒక తెలుగు సినిమానే కాదు, ఒక ఆర్ట్ అంతవరకు వెళ్ళేది కాదు. ఇప్పుడు 'ఎస్పి బాలసుబ్రహ్మణ్యం' గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను ఆయనతోటి 2004 నుంచి ట్రావెల్ చేసిన వ్యక్తిగా, ఆయన్ని పర్సనల్‌గా చూసిన వ్యక్తిగా మేబీ ఆ పాట ఎందుకు పాడలేదు అన్నది పక్కన పెట్టేస్తే, ఆ పాట ఎందుకు పాడలేదు అన్నది బయటకు చెప్పుకునేవే గాని, ఆయన పర్సనల్‌గా నేను ఇది ఉంది కాబట్టి పాడను అని చెప్పి ఏ ప్రెస్ మీట్‌లోను గాని, ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నేను చూడలేదు. సో, అందుకని మనం అదొక్కటే తీసుకోకుండా, ఆయన తెలంగాణలో చేశారు. ఆయన నిజంగా శివైక్యం అయినప్పుడు ఎక్కడ పెట్టారండి? ఆయన సమాధి చెన్నైలో ఉంది. లేదు ఈయన తెలుగు వాళ్ళు కాబట్టి అక్కడే ఉండాలి, ఇక్కడెందుకు పెడుతున్నారని అక్కడ వాళ్ళెవరు గోల చేయలేదే. చెన్నైలో నిజంగా ఆయన్ని చాలా ఆరాధించారు. ఆయన మా దగ్గర ఉండాలి అని చెప్పారు. అందులోను ఒక వీధికి ఆయన పేరు కూడా పెట్టుకున్నారు. ఒక వీధికే పేరు పెట్టుకున్నప్పుడు, మనం నిజంగా రవీంద్ర భారతి గాని, లేకపోతే త్యాగరాయ గానసభ గాని, ఇక్కడ శిల్పకళా వేదిక గాని, ఇలాంటివన్నీ ప్రాచుర్యంలోకి ఎందుకొచ్చాయి అంటే, ఎలా వచ్చాయి అంటే, ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావులందరూ అక్కడ పెర్ఫార్మ్ చేయడం వల్ల, అలాంటి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద కాన్సర్ట్స్ చేయడం వల్ల, అలాంటివి ఒకటున్నాయి. రవీంద్ర భారతి నిజంగా అంటే ఆయన చేయడం వల్లే వచ్చిందని చెప్పట్లేదు. బాలు గారు ఉండడం వల్లే వచ్చిందని చెప్పట్లేదు. ఆయన కూడా దాంట్లో అలాంటి పేరు రావడానికి మన తెలుగుదనానికి, మన తెలుగుకి, మన ఆర్ట్, మన తెలుగు వచ్చిందంటే ఆయన కూడా ఒక పార్ట్ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు ఏమీ అబ్జెక్షన్ రాలేదు అంటే, బాలు గారి విగ్రహం పెట్టినప్పుడు అబ్జెక్షన్ ఎందుకు? ఐ పర్సనల్లీ బిలీవ్ ఇందాక చెప్పినట్టు ఆర్ట్ డెఫినెట్లీ హ్యాస్ నో బౌండరీస్ అట్ ఆల్. అది ఒక రీజియన్ గానో, లేకపోతే ఒక సంఘానికో, ఒక రీజియన్‌కో, ఒక రిలీజియన్‌కో ఆర్ట్‌ని దయచేసి ముడిపెట్టొద్దు. అంతే అండి. ఐ పర్సనల్లీ ఆయన మనకి చేసిన సేవ, మ్యూజిక్‌కి చేసిన సేవ, సంగీతానికి చేసిన సేవ చాలా ఎక్కువ. మోర్ దెన్ ఇవన్నీ వచ్చండి. ఇప్పుడు ఈ గొడవలో కూడా ఇందాక చూస్తుంటూ ఈ గొడవలో కూడా ఆయన చెయ్యెత్తద్దు, వేలు చూపిస్తున్నారు అన్నారు. వేలేం చూపించట్లేదు. ఒక్క నిమిషం అనంత మాత్రం వేలు చూపించినట్టు కాదు. మనం అనవసరంగా చిన్న చిన్న విషయాలు పెద్దగా చేసుకుంటాం అనుకుంటున్నాం. మేబీ మనకి చాలా పెద్ద రచయితలు ఉన్నారు. తెలంగాణ నుంచి కూడా చాలా మంది రచయితలు ఉన్నారు. వాళ్ళందరివి కూడా డెఫినెట్లీ పెట్టొచ్చు. నెమ్మదిగా ఒక్కొక్కటి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుని మేము విగ్రహం పెడదాం అనుకుంటున్నామండి అని చెప్పినట్టు, ఇందాక సార్ చెప్పినట్టు ట్యాంక్ బండ్‌లోనే చాలా మంది విగ్రహాలు పెట్టారు. అక్కడ పెట్టచ్చు. ఇక్కడ పెడుతున్నారని ప్రాబ్లమా? అసలు తెలంగాణలో పెడుతున్నారని ప్రాబ్లమా? అదొకటి మెయిన్ గమనించుకోవాలి. ఓకే, ఓకే. చరణ్ కౌశిక్ గారు, మీకు